హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిరొయ్యలు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో అయితే నేను బిగ్ సైజ్ రొయ్యలు తీసుకుంటున్నాను, అందుకని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను. చిన్న రొయ్యలు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పెద్ద రొయ్యలు వేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్రై చేశాను. మీరు ఏమన్నా కూడా పచ్చి రొయ్యలు పెద్ద సైజులో తీసుకుంటే కనుక వాటిని ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 5 minutes అలా ఫ్రై చేసుకున్నాం. దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అదైతే దంచి వేసుకుంటున్నాము. ఒక 5 minutes అయితే ఫ్రై చేసుకుందాం మసాలా రొయ్యలు పట్టేలాగా. మనం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాము. దీంట్లో అయితే వంకాయలు యాడ్ చేద్దామండి. వంకాయలు మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలానే పసుపు, వంకాయలు అయితే మగ్గిపోయినండి. దీంట్లో అయితే మనం టమాటాలు యాడ్ చేసుకున్నాము. 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేద్దాము. ఈ టమాటాలు ఒక 5 minutes తగ్గితే కనుక తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇవైతే మగ్గిపోయిందండి. దీంట్లో అయితే మనం కారం వేసుకుందాము. వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేద్దాము. కొత్తిమీర వేసుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.